నేను నరకానికి వెళ్ళినా పడదు, మనం ఏమంటాం దేవా నేను పర్లోకి వెళ్ళాలి, మా వాళ్ళు కూడా వెళ్ళాలి అలా అనుకుంటాం. కానీ మోస ఏం ప్రార్థన చేస్తాడంటే, మీరు రాసిన గ్రంథంలో నా పేరు తీసేసినా పర్వాలేదు, కానీ వాళ్ళ పేరు ఎక్కించుకో, నా భార్య పేరు ఎక్కించుకో, నా పిల్లల పేరు, నా బంధువుల పేరు, నా గ్రామస్తుల పేరు, నా స్నేహితుల పేరు ఎక్కించుకో, దానికి క్రయముగా, దానికి బదులుగా నా పేరు తీసేసినా పర్వాలేదు అలాగనంటున్నారు. దేవుని గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయము అని చెప్పగలుగుతున్నారు. అపోస్తుల గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వచనంలో, అపోస్తులు 3:19, కొలొస్సీయులు 2:14, ఇలానే మనకు టైం అవుతుంది. కొలొస్సీయులు 2:14, ప్రకటన 7:17, ప్రకటన 21:4, ఇదన్నింటిలో కూడా జీవ గ్రంథములలో మన పేరు ఎక్కింపబడాలి. దేవుడు ఇచ్చిన రెండవ జీవన, మొట్టమొదటిగా ప్రభువు నీకు తెల్లని వస్త్రం ఇస్తానని అన్నాడు. రెండవదిగా జీవ గ్రంథములో నీ పేరు ఎక్కించుకుంటానంటున్నాడు. మూడవదిగా ప్రభు చెప్పిన కార్యం ఎటువంటిదంటే, అదే ప్రకటన 5వ అధ్యాయం 4వ వచనంలో, నా తండ్రి ఎదుటను ఒప్పుకోదని అంటున్నారు. కన్ఫెషన్. మత్తయి సువార్త 10:32 వచనము మనం చదువుతుంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకముందు నా తండ్రి అంటే నేను వారిని ఒప్పుకొందును అని అంటున్నారు. ఎవరు? ఇది ఒక ప్రాముఖ్యమైన కార్యం. దేవుని గురించి మన ప్రజల ఎదుట ఒప్పుకుంటున్నామా? ప్రజల నుంచి ఒప్పుకోవటం అంటే అర్థం ఏంటి? ప్రజల నుంచి ఒప్పుకోవటం అని అంటే నేను దేవుని బిడ్డ అని తెలియపరచాలి. ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, ఆయన గడ్డమని పెంచుకుంటాడు, లేకపోతే టోపీ అని పెట్టుకుంటాడు. ఒక హిందూ అని అంటే ఆయన బొట్టు పెట్టుకుంటాడు, లేకపోతే ఏదో చేసుకుంటాడు, లేకపోతే చేతులు ఏదైనా ఎరగకుండా కాడేదో కట్టుకుంటాడు. కానీ క్రిస్టియన్ చెప్పడానికి ఏంటి గుర్తు? అని ఒక ఇలా వెళ్తుంటారు, ఆయన పెద్ద సిలువ వేసుకుంటారు, పెద్ద సిలువ వేసుకొని చైన్ వేసుకొని కడుతుంటారు. అది అలా మనం కూడా చెయ్యాలా? క్రైస్తవుడు అన్నది మన గుణ లక్షణాల ద్వారా, మన క్యారెక్టర్స్ ద్వారా మన ప్రజలు తెలియపరచాలి. మనుషులు ఎదుట, ప్రజలు ఎదుట దేవుని మనం ఒప్పుకునే వాళ్ళు. దేవుని మనం ఒప్పుకుంటే దేవుని ఎదుటను, యేసయ్య ఆయన దూతల ఎదుటను మనల్ని ఒప్పుకుంటారు. ఒప్పుకోవటం అని అంటే నేను దేవుని బిడ్డను, నేను దేవుని నమ్మిన వాడను అని ప్రకటించటం, ఒప్పుకోవటం, చెప్పటం. ఆ మనసు మనకు ఉంటుందా? మన భయంకరమైన కాలంలో ఉంటున్నాం. మన భారతదేశం భయంకరమైన శ్రమ కాలానికి ఎదుర్కొంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నార్త్ ఇండియాలో, ఉత్తరాది భారతదేశంలో మనం చూస్తుంటే ఒక వ్యక్తి క్రైస్తవుడుగా, దేవుని నమ్మిన వ్యక్తిగా బ్రతకటం చాలా కష్టంగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నా కూడా అది వాళ్ళు కంప్లైంట్ కలిగిపోతుంది. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టే పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడెల్లా దేవునికి విరోధమైన పరిపాలన జరుగుతుందో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, ఇలా ఉత్తరాఖండ్, ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తుంటే వాళ్ళు దేవుని గురించి వాళ్ళు ఒప్పుకోవటం ఎంత కష్టంగా ఉంటారు. దేవుని గురించి మనం ఒప్పుకుంటున్నామా? నేను దేవుని బిడ్డ. మన దేవుని బిడ్డలు ఉన్న చోట్ల మనం ఒప్పుకుంటాం. అందరు దేవుని బిడ్డలు ఉన్నారనుకోండి, అప్పుడు నేను కూడా దేవుని నమ్ముకున్నానండి అని ధైర్యంగా చెప్తాం. కానీ అందరు అన్యులను ఉన్నారు, 99 మంది అన్యులను ఉన్నారు. మనం ఒక్కలే దేవుని నమ్మినవారు అనుకోండి, ఆ ఒక వ్యక్తి నేను దేవుని నమ్ముకున్నానని చెప్పగలరా? చాలా కష్టం. మన అందరితో కలిసి వెళ్ళాలి, ప్రజలు చేసినట్లే మనం చెయ్యాలి అందరూ అనుకుంటాం. మనం ఏం చేయాలి? నలుగురులో నారాయణ వెళ్ళిపోతారా బాబు అని అంటారు. అలా అందరు చేస్తే మనం కూడా చేసేయాలి. అందరు కొబ్బరికాయలు పట్టారా, మనం కూడా పట్టేస్తాం. దాంట్లో ఎప్పుడు కొబ్బరికాయలు పడితే వేసిన చేసి పట్టేస్తాం ఉంటాం, పర్వాలేదు అనుకుంటాం. అందరూ వెలుగు దీపం వెలిగిస్తారు, మనం కూడా వెలిగించేస్తాం, దాంట్లో తప్పేముందే అలా అనుకుంటాం. కానీ ఏసీ అలా చెప్పలేదు. మనుషుల ఎదుట నేను ఒప్పుకోవాలి, నీటిలో తామరాకు వల్లే మనం జీవించాలి. అది చాలా కష్టం. నీటిలో పుట్టినా కూడా ఒక్క డ్రాప్, ఒక చుక్క నీళ్ళు కూడా అందులో ఉండదు. నేను ఎప్పుడు చెప్తున్నా, ఉప్పు నీటిలో పుట్టి పెరిగిన చేప
శరీరంలో ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే చచ్చిపోతారు. అది ఎంత అద్భుతమైన దేవుని యొక్క సృష్టి చూడండి. మనం ఏం చేయాలంట, తండ్రి ఎదుట దేవుడు మనల్ని ఒప్పుకోవాలనంటే, ఆయన దూతల ఎదుటను ఒప్పుకోవాలంటే మనం మనుషుల ఎదుట దేవుని ఒప్పుకునే వారంగా ఉండాలి. మన దేవుని ఇతరుల ముందుగా మన సాక్షాత్మైన జీవితం జీవించాలి. ఇది చాలా కష్టం. ఇదంతా మనం చెప్పినంత సులువైన పని కానే కాదు. నేను దేవుని బిడ్డను, నేను యేసయ్య నమ్ముకున్న వాడిని అని చెప్పడం ఎంత కష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి మానకుండా ప్రతి వారం చర్చకు వచ్చేవాడు. ఆయన కోరుకున్నది ఒకటి, నాకు జాబ్ రావాలని ప్రార్థించేది. ప్రార్థన చేస్తే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన మరుసటి రోజు నుంచి చర్చికి రాలేదు. ఎందుకు రాలేదని అంటే, పైగా మీకు తెలియదు ఏముంది, మీకు జ్ఞాన పరిస్థితి మీకు తెలుసు కదా, కంప్లైంట్ ఇచ్చేస్తారు, ఫోటో తీసేస్తారు, పైన పంపించేస్తారు. చేసిన మనసులో ఉన్నారని నేను ఇప్పుడు ఆయన కోసం ప్రార్థన చేసిన అనవసరం అయిపోయింది. ఎందుకంటే ప్రార్థన చేసి ఉద్యోగం వచ్చే వరకు దేవుడు కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత దెయ్యం కావాలి, దేవుడు విడిచిపెట్టారు. మనుషులు అయితే మనం ఒప్పుకుంటున్నామా? దేవుని ఎదుట మనం ఒప్పుకుంటున్నామా? ఇది ఎంతో చాలా ప్రాముఖ్యమైన కార్యం. జీవ గ్రంథంలో అంటే నీ పేరు దేవుడు రాసుకుంటానంటారంటే సరే. మూడోదిగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల దేవుడు ఒప్పుకోవాలని అంటే మనం ఆయన గురించి ఒప్పుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన కానీ చాలా కష్టమైనది. 1 యోహాను 2:23 2 యోహాను 1:7 1 యోహాను 2:23 ఏమంటుంది? కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించని వాడు. కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు. ఒప్పుకోవాలంటే యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 9:10 ఉంటుంది, యేసే ప్రభు అని మీ హృదయముల నమ్మి మీ ఒప్పుకోవాలి, అప్పుడు రక్షింపబడతాను ఒక మాట ఉంటుంది. 2 యోహాను 1:7 ఉందా? 2 యోహాను 1:7 యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అయితే మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. ఇతరుల యూట్యూబ్లో ఎన్నెన్నో వీడియోస్ వస్తుంది, యేసు దేవుడు కాదని, యేసుప్రభు మానవుడని, యేసుప్రభు కాశ్మీర్కి వచ్చాడని, అక్కడ పెళ్లి చేసుకున్నాను, ఎన్నెన్నో విధమైన బోధలు, విధమైన సిద్ధాంతాలు బోధించేవారు. కానీ నీకు నాకు తెలుసు, యేసుప్రభు మన కొరకు లోకానికి వచ్చారని, ఆయన మన కొరకు జీవించారు, తన పాపం లేని పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు, ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం ఇచ్చారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు తిరిగి లేచారు. ఇప్పుడు కూడా ఆయన సజీవుడిగా ఆయన పరలోకంలో ఉంటున్నారు. దేవుని ఒప్పుకోవాలని గల మనసు మనకు ఉంటుందా? దేవుని మనము మనసులో ఉన్న దేవుడు అనటం కరెక్ట్, కానీ దాని క్రియలు, దాని తగిన క్రియలు మనలో ఉంటుందా? మనం ఏ విధంగా ఉంటున్నాం? మనము ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. 3 విధమైన ఆశీర్వాదాలు మీరు సాధిస్తానని చెప్పారు. అతనికి తెల్ల వస్త్రం ఇస్తానని అంటున్నారు, జీవగ్రంథంలో ఆయన పేరు ఎక్కించుకుంటానంటున్నారు, తండ్రి దగ్గర అతన్ని ఒప్పుకుంటానంటున్నారు. మనకు కూడా ఇటువంటి దీవెనలు కావాలంటే, మనం ఇటువంటి దీవెనలు పొంది అనుభవించాలంటే మనం కూడా ఇదే విధంగా జీవించాలి. అప్పుడు సాధీ సంఘంలో తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారికి దేవుడు ఏ విధంగా ఈ 3 దీవెనలు ఇచ్చారో అదేవిధంగా మనకు కూడా దీవెనలు ఇచ్చి మనని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తన అద్భుతమైన మార్గంలో నడిపించగల అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, దయగల తండ్రి, జీవమైన దేవ, జీవోధిపతి మా ప్రభా, అద్భుత కార్యం చేయగలిగిన దేవుడు తండ్రి, నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో నువ్వు చేసిన అద్భుతాన్ని తలుచుకొని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరిని సాక్షిగా మేము అందరం జీవించినట్లు నీ కృపను మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం. ఈ చిత్తమే నెరవేర్చుమని, నీ నామాన్ని మహిమపరుచుకుని అద్భుతాలు చేయమని, ఆశ్చర్యకరుడా నువ్వు ఆశ్చర్యకాలు చేయమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి సమర్పిస్తున్నాము. దేవుడు
పాట సమయంలో శీర్ష పాట వచ్చిన పాట సమయంలో దేవి మనము ఒకసారి పాట తర్వాత ప్రార్థన చేసుకొని చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా పోషించినవయా బలపరిచినవయా భయము పడదని ధైర్యము ఇచ్చినవయా నడిపించినవయా ప్రేమగల దేవా మేము అర్పించే అర్పణతో పాటు ప్రభా ఈ పదార్థం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఎవరి పదార్థం కూడా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దయచేయమని ఈ నామాన్ని అంగీకరించుకుని ప్రార్థిస్తున్నాం. చిత్తాన్ని మా చేత నెరవేర్చుకుని చేస్తున్నాము వేడుకున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి చదువుతాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిలోని పాలు పొందినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకున్నదని చెప్పాను. వారు భోజనం చేసిన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయడని చెప్పారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించలేదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు ఒక రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును తాను ప్రభు ఒక శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధమును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులైన ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనం ఒకసారి కూడా విమర్శించుకుందాం. ప్రభువా, ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుటకు నేను యోగ్యుడైనా యోగ్యరాలేనా? ప్రభా, నాలో నుండి నా అపవిత్రత తొలగించి తండ్రి, నన్ను కడుగునైనా, నన్ను శుద్ధి చేయతండి, నన్ను పవిత్రపరచునైనా, మీ రక్తంలో మరొకసారి నన్ను శుద్ధి చేయమని, నన్ను పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నన్ను నేను పరీక్షించుకోవాలి తండ్రి. ఈ రొట్టె ద్రాక్షరసం అందించడానికి నాలో ఎటువంటి యోగ్యత లేదు నాయన. నన్ను పవిత్రపరచుతాను, నన్ను కడుగునైనా, నన్ను శుద్ధి చేయతండి. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను కూడా మంచి దేవానికి సిద్ధమైన పాత్రగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. అనేకులు ఇంకా దూరంగా ఉన్న వారు కూడా మాతో పాటు పనులలో పాల్పొందుకునే అవకాశాన్ని దయచేయమని ప్రార్థనతో ఈ నామాన్ని మైపరచుకుని ప్రార్థిస్తూ యేసయ్య నామములను వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఇది మీ కొరకు రూపడిన యేసు ప్రభు శరీరం, మీ కొరకు చెందిపడిన యేసు ప్రభు రక్తం. ధైర్యపరిచి బలపరచగా చితికిన
కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ఊహించు వాటికంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరుగము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైన నిలబెట్టినావుగా. చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగుదా నీ నమ్మకత్వమును కనపరిచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపజేసినావు. నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చెంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. పోషించినావయ్యా, బలపరిచినావయ్యా, వైపు వలదని ధైర్యమునిచ్చినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా, కోట మంచులో విజయమునిచ్చినావయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానవ సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూశాముగా, ఆశలేయడి ఆశగా సోలిపోయాముగా, దారే కానగా ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా. అనుదినములా నీ మాటలే ఆదరించి నడిపించగా, అడగాలిన మా ఆశలను దివ్యింపజేసగా. ప్రతి క్షణమునా నీ సన్నిధే ధైర్యపరిచి బలపరచగా, చితికిన మా జీవితాలను వెలిగింపజేసగా. కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపలు మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. పోషించినావయ్యా, బలపరిచినావయ్యా, వైపు వలదని ధైర్యమునిచ్చినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా, కోట మంచులో విజయమునిచ్చినావయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానవ సమయాన్ని నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. పోషించినావయ్యా, బలపరిచినావయ్యా, వైపు వలదని ధైర్యం
ఇచ్చినవయ్యా, నడిపించినవయ్యా, కాపాడినవయ్యా, ఓటమొచ్చినా విజయం తెచ్చినవయ్యా. మా తలంపులు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినవయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినవయ్యా. ప్రభు శరీరానికి గుర్తుగా ఉన్న అల్పమును, ఆయన రక్తములకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసమైనది. ప్రభు రక్తంలో పడగబడి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో నీటిలో ఒలికి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బాలలో పాల్పొందిన కావులు ఒకటే ద్రాక్షరసం తెలుసుకోవాలంటే నేను కూడా ఇంటికి వస్తే ద్రాక్షరసం అందించబడుతుంది. ప్రభు ఒక శరీరమును, ప్రభు ఒక రక్తమును మనం తలంచుకున్న వారంగా, ప్రభు ప్రేమ ఆయన శిలువలో మన కొరకు కాచిన ఆ రక్తమును మనము గుర్తించిన వారంగా దేవుని శరీరంలో ప్రభు శరీరం అని తలంచి అందరు కలిసి ఏకమే పూజిద్దాం. అలాగే ప్రభు రక్తమని తలంచి అందరు కలిసి ఏకమై త్రాగుదాం. చేయగలిగిన దేవ, ఆశ్చర్యకరడానికి వందనాలు. నమస్కారం చేయగలిగిన దేవుడు తండ్రి, ప్రభు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరాలు, అద్భుతమైన కార్యం మన జీవితాల్లో, మా సంఘాల్లో, మా కుటుంబాలను జరిగించే దేవుడు తండ్రి. దేవాన్ని బహుమతిగా ఇచ్చిన తెల్లని వస్త్రాన్ని మేము పొందుకున్న కృప దయచేయండి. మా పేరును నీ జీవ గ్రంథంలో తుడిచివేయకుండా దేవా ఆ పేరును కూడా ఎక్కించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా మేము నీ యొక్క నామమును అందరి మనసు ఒప్పుకున్నట్లు ప్రభా మీరు కూడా తప్పకుండా మా పేరును తండ్రిని ఒప్పుకుంటామని నమ్మి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యానుసారం జీవితం మాకు దయచేతండి, వాక్యానికి లోబడే మనసు మాకు దయచేతండి. నీ దీవెనతో మమ్మల్ని నింపమని, నీ నామాన్ని మహిమపరుచుకుని అద్భుత కార్యం చేయగలిగిన దేవుడవు నువ్వు అద్భుత కార్యం చేయమని సొంత ప్రార్థిస్తున్నావు తండ్రి. నీ దీవెన దయచేయి, అద్భుతాన్ని జరిగించమని నీ సాక్షిగా మమ్మల్ని కూడా బాగుంటుందో ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేస్తున్నా ప్రార్థన కూడా ఏకీకరించి ప్రార్థన చేస్తున్నాము. నూతన వారాన్ని మాకు కృపగాను గ్రహించినటువంటి వందనాలు ప్రభావ. మీకు స్తోత్రములయ్యా, నియమించి మీరు తీర్చగలుగుతండి నాయన. అనుదినమున్న తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్న తండ్రి నాయన, అనుదినము మమ్మల్ని పోషిస్తున్న తండ్రి నాయన, మా ఆయుష్ను పొడిగిస్తున్న తండ్రి నాయన, మీరు ఎంతగానో మమ్మల్ని కాచి భద్రపరుస్తున్నారు. మీకు స్తోత్రములయ్యా, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి నాయన. ఇంతవరకు దైవజనులు వాక్యం చెప్తుంటున్నాను తండ్రి నాయన, వెనకల మనసు మాకు ఇచ్చారు దేవా. మీకు స్తోత్రములు తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా నా తండ్రి నాయన. మేము ఏ స్థితిలో ఉన్నానో
యేసు రక్తం అది యేసు నామానికి సంపూర్ణ కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం దేవుని బిడ్డలతోనూ ఈరోజు ఆరాధనలో పాల్పొందుకున్న పరిశుద్ధులతోనూ బలలో పాల్పొందిన ప్రతి ఒక్కరితోనూ తోడి ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క దీవించుగాక. మీకు వందనాలు. అంటే మీకు కూల్ డ్రింక్స్ అలాగే స్నాక్స్లో పడుతుంది మేము తీసుకుంటున్నాం.